తెలంగాణలో ఇంద్రమ రాజ్యం ప్రజాపాలన కొనసాగుతుందని పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా పరకాల క్యాంపు కార్యాలయం స్థానిక అమరధామంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక సెప్టెంబర్ 17న నిర్వహణ సంబంధించి కొందరు విముక్తి దినమనడం, కొందరు విలీనమనడం రాజకీయ పరంగా చర్చకు దారితీస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇక తెలంగాణ ప్రాంతం అస్తిత్వాన్ని కాపాడడం కోసం రజాకారులను ఎదిరించిన అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు ప్రకాష్ రెడ్డి. బ్రిటిష్ పాలన నుండి విముక్తి 1947 ఆగస్టుకు లభించే ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థను మనం ప్రారంభించుకోవడానికి ఆ రోజు నాంది పలుకుతే మన నిజాం పరిపాలన ఉన్న ప్రాంతాలకు మాత్రము సంవత్సరం తర్వాత, అంటే సంవత్సరం ఒకన్నర తర్వాత ఆ రోజు మరి హోంశాఖ మంత్రులుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆదేశంతో మరి ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక రకంగా స్వతంత్రం లభించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే సెప్టెంబర్ 17 యొక్క నిర్వహణకు సంబంధించి కొందరు విముక్తి దినం అనడం, కొందరు విలీనం అనడము ఒక రకమైన రాజకీయపరమైన చర్చకు దారితీస్తున్న సందర్భంలో ఆలోచించి ఈ ప్రభుత్వము ఆలోచించి ప్రజాపాలన దినోత్సవము అని చెప్పి ఈ సంవత్సరం నుండి ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడం.